వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. తెలంగాణపై సోనియా గాంధీ గుర్రుగా ఉన్నారా? డిసెంబర్ 9న ఆమె తెలంగాణకు రావటం డౌటేనా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల తెలంగాణలో చోటు చేసుకుంటున్న అంశాలపై ఆమె అసంతృప్తిగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి సోనియా అసంతృప్తికి కారణం ఏంటి? ఏడాది పాలనపై విజయోత్సవానికి ఆమె హాజరవుతారా లేదా? లెట్స్ వాచ్. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గుర్రుగా ఉన్నారా? ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోందనే అసంతృప్తి ఆమెను వెంటాడుతోందా? అసలు కాంగ్రెస్ విషయంలో హైకమాండ్ ఏం ఆలోచిస్తోంది? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్లకు కారణమవుతున్నాయి. ఈ డిసెంబర్ 9 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది పాలన పట్ల విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ అగ్రనేతలు ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహిస్తూ హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ సభకు సోనియా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఏడాదిలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని ధీమాగా చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమాలను జరపనున్నట్టు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఆల్రెడీ అక్కడక్కడ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే విజయోత్సవ ముగింపు సభకు పార్టీ అగ్రనేతల్లో ఎవరో ఒకరిని ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తూ వస్తున్నారు. కుదిరితే సోనియా గాంధీ లేదంటే రాహుల్ గాంధీని ఆహ్వానించాలని చూస్తున్నారట. మరీ ముఖ్యంగా సోనియా గాంధీని ఆహ్వానిస్తే బాగుంటుందనేది పార్టీలో చాలా మంది అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే ఆమె హాజరవుతారా లేదా అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ విషయంలో అధిష్టానం కొంత అసహనంగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై వరుస విమర్శలు వెల్లువెత్తుతూ ఉండడమే దీనికి కారణమట. హైడ్రా, 6 గ్యారెంటీలు, మూసీ వివాదం, తాజాగా అదానీ వ్యవహారం, ఇలా చాలా అంశాలపై సీఎం రేవంత్ టార్గెట్ గా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉండటం, ఆ విమర్శలకు సరైన రీతిలో ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడంతో హైకమాండ్ కొంత గుర్రుగానే ఉన్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. దీనికి తోడు తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని చెవి చూడటం కూడా హైకమాండ్ ను తీవ్రంగా బాధిస్తోందట. సీఎం రేవంత్ మహారాష్ట్రలో ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో చాలా వరకు ఓటమి చెవి చూడడంపై కూడా అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఈ కారణాల చేత సోనియా తెలంగాణ వచ్చేందుకు సుముఖత చూపుతారా లేదా అనే సందేహాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి. అటు రాహుల్ గాంధీ కూడా ఇదే ధోరణిలో ఉన్నట్టు ఇంటర్నల్ టాక్. ఒకవేళ అగ్రనేతలు ఎవరు రాకపోయినా ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరింత హాట్ టాపిక్ అయ్యే అవకాశం లేకపోలేదు. పార్టీ పరంగా కూడా ఎన్నో సందేహాలకు ఊపిరి పోసినట్టు అవుతుందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. మరి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ విజయోత్సవ ముగింపు సభకు కాంగ్రెస్ హైకమాండ్ అగ్రనేతల్లో ఎవరు రాకపోయినా కాంగ్రెస్ లో కల్లోలం మొదలయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.